వెల్కమ్ టు పుడమి టీవీ న్యూస్ బులెటిన్. ముందుకు హాస్పిటల్లో గర్భిణీ స్త్రీల కోసం వచ్చిన కుటుంబీకుల దీన స్థితి. కుప్పం నియోజకవర్గం ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన టీడీపీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రకళ. అర్హత లేని ప్రైవేట్ క్లినిక్లపై కొరడా జలిపిస్తున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ. సుందిళ్ల బ్యారేజీని సందర్శించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించిన నందమూరి బాలకృష్ణకు అభిమానులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. పొట్టేళ్ల తలలతో దండ కట్టి బాలయ్య ఫ్లెక్సీకి వేశారు. ఆయన అభిమానులు, కార్యకర్తలు పలువురు వేడుకలు చేసిన అభిమానాన్ని చాటుకున్నారు. పెద్దపల్లి జిల్లా మంతడి మండలంలోని సుందిళ్ల బ్యారేజీని శుక్రవారం రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు. ఈ క్రమంలో మంతడి మున్సిపల్ చైర్పర్సన్ రమాదేవి, మండల కాంగ్రెస్ నేతలు కలిసి మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం జాతీయ డ్యాం సేఫ్టీ నిపుణులు, NDA-SCA సూచనల మేరకు జరుగుతున్న మరమ్మతు, వరద ముప్పు నివారణ పనులను పర్యవేక్షించారు. బ్యారేజీ పిల్లర్ల రక్షణ కొరకు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని నిపుణులు తెలియజేశారు. ఈ క్రమంలో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల బ్యారేజీలు కుంగిపోయాయని ఆరోపించారు. లీకేజ్ రాకుండా చెప్పి చాలు అయింది. కొన్ని ఏజెన్సీ వాళ్ళు చదవకుంటే మీరేం చేసిండ్రు? కొంచెం వెనుక జరిగింది ఎన్నికలతో బార్ ఫుడ్ బాబు రమేష్ గారు రండి. లీకేజ్ రాకుండా చెప్పి చాలు అయింది. కొన్ని ఏజెన్సీ వాళ్ళు చదవకుంటే మీరేం చేసిండ్రు? కొంచెం వెనుక జరిగింది ఎన్నికలతో బార్ ఫుడ్ బాబు అర్హత లేకుండా ఆసుపత్రులు నిర్వహిస్తున్న 4 క్లినిక్ల నిర్వాహకులపై NMC చట్టం 34/54 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఆసుపత్రులు సీజ్ చేశారు. మరో 3 ఆసుపత్రుల నిర్వాహకులు తనిఖీల బృందాల రాకలను పసిగట్టే ముందు వాటిని మూసేసి పరారయ్యారు. అయితే ఈ ప్రాంతంలో ఇదో క్లాస్ బిజినెస్ గా మారింది. తనిఖీ బృందాల రాకను గుర్తించిన మరో 3 క్లినిక్ల నిర్వాహకులు ముందే మూసేసి పరారయ్యారు. వీరిపై కూడా చర్యలు ఉంటాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఫస్ట్ ఎయిడ్ క్లినిక్లను నిర్వహించేవారు డాక్టర్లుగా చెలామణి అవుతూ ప్రజలను మోసం చేస్తున్నారని, ఇలాంటి వారిని నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు.
ఈ జీవితంలో భారత మాతకు సేవ చేయడమే నా లక్ష్యం. 140 కోట్ల మంది దేశ ప్రజల కలలను నెరవేర్చడానికి నా జీవితాన్ని అంకితం చేస్తున్నాను. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. मेरे लिए जन्म सिर्फ और सिर्फ वन लाइफ वन मिशन और वो है मेरी भारत माता. ये मिशन है 140 करोड़ देशवासियों के सपनों को पूरा करने के लिए खप जाना. ये मिशन है 140 करोड़ देशवासियों को 1000 साल की मुसीबतों से जो गुजरी हुई पीढ़ी दर पीढ़ी है उसे मुक्ति दिला करके सम्मान के साथ विश्व में मेरा हर देशवासी दुनिया उसे देखे तो उसका मन कर जाए काश ये हिंदुस्तान का है, अरे नजर मिल जाए तो अच्छा होगा. ये मैं स्थिति पैदा करना है. उसका मन लालायित होना चाहिए, हिंदुस्तानी है, अरे यार जरा हाथ मिला लूं कुछ एनर्जी मुझे भी आ जाए. मैं देश को इस ऊंचाई पे ले जाना चाहता हूं और साथियों मुझे पक्का विश्वास है आपका साथ, आपका सहयोग, आपका अनुभव बहुत बड़े परिणामों की संभावनाएं लेकर के आया है. लोकसभा का ये गठन उन सभी आकांक्षाओं को पूरा करेगा. मैं फिर एक बार आप सबका हृदय से बहुत बहुत धन्यवाद करता हूं. కాకినాడ జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై జనసేన నాయకుల దాడి. గొల్లప్రోలు మండలం వన్నెపూడి గ్రామంలో ఘటన. దాడిలో పూర్తిగా ధ్వంసమైన మాజీ ఎమ్మెల్యే వర్మ కార్. చెప్పాను పట్టడానికి వచ్చారంటున్నాను. ఇంకో పెట్టాలి పట్టుకెళ్ళిపోయారు. ఫోటో తీసుకోండి. చెప్పాను పట్టడానికి వచ్చారంటున్నాను. మహర్షి పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. ఎలాంటి అనుమతులు లేకుండా పాఠశాల లోపల పుస్తకాలు, నోట్బుక్స్, టై బెల్ట్ సామాగ్రి అవుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు, విజేఎస్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మహర్షి స్కూల్ ఆవరణలో ధర్నా. యాజమాన్యానికి విద్యార్థి సంఘాల నేతలకు తీవ్ర వాగ్వాదం. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మరియు విద్యాశాఖ అధికారులు. విచారణ చేపట్టిన అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని, పుస్తకాలను సీజ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి అనుమతులు లేకుండా పుస్తకాలు అమ్మడమే కాకుండా విద్యార్థి సంఘాల నేతలపై దురుసుగా రౌడీయిజం ప్రదర్శించిన మహర్షి యాజమాన్యం. మార్చి స్కూల్ పైన వెంటనే
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని లోక్పేట మరియు ఎలిగేడు 33/11 సబ్స్టేషన్లలో శనివారం రోజు మరమ్మతులు నిర్వహించినారు. ఏఈ సంపత్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విద్యుత్ సమస్యను ఏఈ సంపత్ కుమార్ ఆదేశం మేరకు లైన్ ఇన్స్పెక్టర్ మహిపాల్, లైన్మెన్ భాస్కర్, ఆపరేటర్ శ్యామ్ సుందర్, హెల్పర్ రాజు సిబ్బందితో సబ్స్టేషన్లోని యంత్రాలకు ప్రతి నెల 2వ శనివారం రోజున విద్యుత్ యంత్రాలకు మరమ్మతులు నిర్వహిస్తామని తెలిపారు. ఈరోజు ఎలిగేడు మండలంలో 2 సబ్స్టేషన్లు, ఎలిగేడు అండ్ లోకపేట సబ్స్టేషన్లో ప్రతి నెల 2వ శనివారం మెయింటెనెన్స్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు లోకపేట సబ్స్టేషన్లో మెయింటైన్ చేయడం జరిగింది. ఏదైనా సమస్యలుంటే ఆపరేటరు ఎక్కడైనా స్పార్క్ వచ్చినా కూడా, నట్ బోల్ట్ మెల్ట్ అయినా కూడా దానికి సంబంధించినవి అనే ఐడెంటిఫై చేసి ప్రతి నెల 2వ శనివారం రోజు ఏ మెయింటెనెన్స్ ఉన్నా కూడా ఆ రోజు మేము మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఈరోజు మా స్టాఫ్ తోటి ఈరోజు మన లోకపేట సబ్స్టేషన్లో చిన్న ప్రాబ్లం అటువంటి అన్నీ మెయింటైన్ చేయడం జరిగింది. ఈ మెయింటెనెన్స్లో భాగంగా మేల్ ఫీమేల్ కాంట్రాక్టులు, చెడిపోయిన మేల్ ఫీమేల్ కాంట్రాక్టులు మార్చడం జరిగింది. అదేవిధంగా ఫీజెస్ కూడా, పీటీఆర్ యొక్క ఫీజెస్ కూడా మార్చడం జరిగింది. మిగతా బుషెస్ కూడా క్లీన్ చేసుకోవడం జరిగింది. సిటీలో ఉన్నటువంటి సిటీలో బుషెస్ కానీ, పీటీఆర్ మీద ఉన్న బుషెస్ కానీ, సిల్కా జెల్ కానీ, ఇటువంటి అన్నీ మేము ప్రతి 2వ శనివారం ఏదైతే చెడిపోయిన ఉంటాయో అవన్నీ మేము మార్చుకొని మనము చేసుకోవడం జరుగుతున్నది. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అన్నారం బ్యారేజ్లో జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడుతున్న రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్న జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఇరిగేషన్ సిఈ సుధాకర్ రెడ్డి. అక్కడ మళ్ళీ రివర్స్ రావాల్సింది బస్సు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మృతిపై కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ రామోజీరావు తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నలేని సేవలందించారు. సామాన్య కుటుంబంలో జన్మించి ఎన్నో విజయాలను సాధించారు. ఆయన జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. పరమపదించడం అందరినీ విభ్రాంతికి గురి చేసింది. వాస్తవంగా రామోజీరావు గారు ఒక వ్యక్తిగా ఉండి అంచెలంచెలుగా ఒక వ్యవస్థగా తయారై ఈ సమాజానికి అంతా ఈనాడు అనే ఒక పేపర్ రూపంలో వ్యవస్థను తయారు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఈ రోజుల్లో ఉండే యువత కూడా రామోజీరావు గారిని ఆదర్శంగా తీసుకొని వారు ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాల మేరకు ఆయన్ని ఒక ఆశయంగా తీసుకొని మనమంతా ఆయన తలుచుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నేను చాలా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.